ప్రైస్తులాడ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావజాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? ప్రతి ఉదయము పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో మీ దినాన్ని ప్రారంభిస్తున్నారు కదూ? నేను విశ్వసిస్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మీ యొక్క ప్రతి దినాన్ని ప్రారంభిస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ ఎవరైతే ఈ పనులను చేయటం లేదో, మరి ప్రతి ఉదయము దేవుని వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిలో మీ దినాన్ని ప్రారంభించటం లేదో, వారందరూ ప్రభునామమున నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, మీ దినమును దేవుని సన్నిధిలో ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక మన వాక్య భాగంలోనికి వెళదాం. ప్రియదేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న విగ్రహారాలను తయారు చేసి విగ్రహ ప్రతిమలను, ఏ విగ్రహాలంటే అవి ఊర్ అనేటువంటి ఆ పట్టణంలో చంద్రదేవతను ఆరాధించేటువంటి ఆ జనాంగం మధ్య వారు నివసిస్తూ ఉన్నప్పుడు వారికి ఆ ప్రతిమను తయారు చేసి అమ్ముకునేటువంటి వ్యాపారం చేసినటువంటి కుటుంబంగా తెరాహు కుటుంబాన్ని మనం చూసాం. ప్రియదేవుని పిల్లలారా, వారు ఆ యొక్క అన్య దేశంలో ఉంటూ అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రజల మధ్య జీవిస్తూ ఆ దేవత యొక్క ప్రతిమలను తయారు చేసి అమ్ముకొని జీవనం చేస్తున్నటువంటి ఆ కుటుంబంలో ప్రియదేవుని పిల్లలారా, ఎంతో నిరాశ. ఆ కుటుంబంలో అలా ఉంటూ ఉండగానే ఆ వ్యక్తి ఒక వ్యక్తిని దేవుడు చూశాడు అని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. ఆ వ్యక్తే అబ్రాము ఈ రీతిగా జీవిస్తున్నటువంటి కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. వారు ఎంతో పని చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. కానీ అబ్రాము జీవితంలో సంతోషము, సమాధానం లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జనులు చేస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన, ఆ దేవత ఆరాధనను చూసిన వ్యక్తి సంతోషము, సమాధానం లేదు. ఏమిటి అసలు మనకు ఈ యొక్క ఇలా మనం జీవిస్తూ ఉన్నామో, మన జీవితానికి ఒక విలువ అంటూ లేకపోయిందే. ఎంత కష్టపడినా కావాల్సినంత ధనము సమకూర్చడం లేదు. ధనాన్ని పక్కన పెడితే ఆ పని ద్వారా సంతోషము కానీ, సమాధానం కానీ, ఆనందం కానీ వారు చూడలేకపోయారు. ప్రియదేవుని పిల్లరా, తన కుటుంబాన్ని చూస్తే కుటుంబం అంతా కష్టపడి పనిచేస్తుంది కానీ ఒకరికి ఒకరు సంతోషంగా మాట్లాడుకున్నది లేదు. ఎవరి పనిలో వారు బిజీగా గడుపుతున్నటువంటి దినాలు. ఆ దినాలలో అలాంటి దేవతా విగ్రహారాధన కలిగినటువంటి ఆ ప్రజల మధ్య జీవిస్తున్నటువంటి అబ్రాముకు ఒక ఆలోచన కలిగింది. అసలు ఈ సృష్టిని చేసిన దేవుడు
అసలు దేవుడు ఎవరు, ఈ సృష్టిని చేసిన దేవుడు మరి మనతో మాట్లాడతాడా, నిజమైన దేవుడు ఎవరో, సత్యవంతుడైన దేవుడు ఎవరో, పరిశుద్ధుడైన దేవుడు ఎవరో, దేవుడు అనటానికి క్వాలిటీస్ ఉన్నటువంటి ఆయన ఎవరో, ఇలా సత్యాన్వేషణలో ఉన్నటువంటి అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి వీరు తెరాహు భూమి మీద ఉన్నప్పుడే, హారానులో చనిపోకముందే దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడు. 12వ అధ్యాయంలో దేవుడు నీవు పలానా దేశమునకు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తానని దేవుడు మరి అబ్రామును పిలిచినట్లుగా మనం చూస్తాం. కానీ మరి ఆ 11వ వచనంలోనే మరి దేవుని యొక్క పిలుపు ద్వారానే నేను నీ చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు మరి తండ్రితో సహా, సహోదరుని కుమారునితో సహా భార్యను తీసుకుని మరి బయలుదేరి మరి ఆ కల్దీయుల పట్టణమైనటువంటి హారానికి వచ్చినప్పుడు మరి హారానులో మరి తన తండ్రి చనిపోవడం, తరువాత దేవుడు మరి తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో తర్వాత దేవుడి అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మనం చూసాం. ప్రియదేవుని పిల్లలు, అదే 12వ అధ్యాయంలో జరిగినటువంటి మొదటి మాట. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు అన్నాడు దేవుడు. ప్రియదేవుని పిల్లలారా, ఇలాగున్న దేవుని యొక్క మరి మాట తీసుకుని వారు ఉన్నటువంటి ఆ ఊరు అనేటువంటి పట్టణాన్ని విడిచిపెట్టి మరి వారు కల్దీల దేశమును మరి హారానికి వచ్చి అక్కడ దిగారు. హారానికి వచ్చిన తర్వాత తండ్రి అయిన తెరాహు చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు అబ్రామును పిలుచుకొని ఇక పలానా దేశానికి నీకు బయలుదేరు అని చెప్పి అన్నాడు. అంటే ఆ యొక్క అబ్రాము గారు నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశం నుండి, ఆ జనుల నుండి, ఆ ప్రాంతము నుండి మరి అబ్రామును వేరేమని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అవును, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే మరి ఇక్కడ దేవుడు పిలిచింది అబ్రామునే కదా, కుటుంబాన్ని కాదు. అక్కడ క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు వేరైపో అని దేవుడు చెప్పాడు. అబ్రాము పిలిచింది మరి అబ్రామును దేవుడు పిలిచింది ఒక్కడనే, కుటుంబాన్ని కాదు. కానీ అబ్రాము మరి తనతో పాటు తన భార్య, తన మరి సహోదరుని, తమ్ముని కుమారుడైనటువంటి లోతును తీసుకుని వారు హారానులో సంపాదించుకున్న యావదాస్తిని, దాసదాసీలను తీసుకుని దేవుడు చెప్పినటువంటి కనాను దేశమునకు వారు వచ్చారు. ప్రియదేవుని పిల్లరా, ఏ రీతిగా దేవుడు మరి అబ్రామును వేరు చేశాడు. ఎక్కడ నుండి? అన్య దేశముల నుండి, అన్య ప్రజల నుండి ప్రత్యేకముగా అబ్రామును దీవించాడు. ప్రియదేవుని పిల్లరా, దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, ఒక వ్యక్తిని ఎన్నుకుంటే దేవుడు మొదట స్థానాన్ని మారుస్తాడు. ఆ స్థానంలో అక్కడే ఉంటే నీకు ఫలింపు ఉండదు. కాబట్టి స్థానభ్రంశం చెందు అని దేవుడు చెప్తాడు. దేవుని మాట విని నీవు ఆ పని చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు అబ్రాము అదే పని చేశాడు. తన బంధువుల దగ్గర నుండి, తన ఇంటి వారి నుండి మరి వేరైపోయాడు. దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ దేశానికి వెళ్ళాడు. ప్రియదేవుని పిల్లారా, ఎందుకు మరి అబ్రాము ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు దేవుడు అబ్రామునే ఎన్నుకున్నాడు? లోతుని ఎన్నుకోవచ్చు కదా. ప్రియదేవుని పిల్లలు, ఆలోచన చేయండి. ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు ఎందుకుంటాడు అని అంటే, నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఎవరైతే సత్యాన్ని వెతుకుతారో, మరి ఈ లోకములో ఈ రీతిగా జీవించి ఉండటానికి ఒక బలమైనటువంటి మరి ప్రభావము, బలమైన శక్తి ఒకటి ఉంది. ఆయనే మరి ఈ సమస్త సృష్టిని చేశాడు. దేవుడైన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి. నాకు ఇంత పని చేస్తున్నా, ఇంత ఉద్యోగం చేస్తున్నా, మరి గొప్ప గొప్ప మరి మేడలు, మిద్దులు ఉన్నా, నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. మరి దీనిని నేను అనుభవించడానికి అర్హత నేను కోల్పోతా ఉన్నాను. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, నా జీవితంలో ఒక్క క్షణము కూడా సంతోషించినటువంటి మరి ఆ యొక్క సమయం లేదే అని నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి అబ్రాము జీవితం ఎంతో మరి మేలుకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది.
అబ్రాము ఆ అన్య దేశంలో ఉంటూ మరి దేవుని అన్వేషణలో ఉన్నాడు. సత్యవంతుడైన దేవుడు ఎవరు? అసలు దేవుడు మనతో మాట్లాడతాడా? ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుందా? ఇట్లాంటి సంభాషణలో మరి అబ్రాము ఉన్నప్పుడు మరి అన్య విగ్రహాలను తయారు చేసి జీవనం సాగిస్తున్న అబ్రాముతో దేవుడు మాట్లాడాడు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. మరి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తా, నేను శపించిన వారిని నేను శపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటాడో ఇలాంటి సత్యాన్వేషణ, మరి లోపల దేవుని గురించిన ఆలోచన, నిజ దేవుడు ఎవరు, సత్యవంతుడైన దేవుడు ఎవరు, ఈ సృష్టిని పాలిస్తున్నవాడు ఎవరు? మరి 100 మంది ఉంటారు కదా, కోట్లలో ఉండరు కదా, ఎవరో ఒక్కడే ఉంటాడు కదా. ఒకవేళ కోట్ల మంది ఉన్నారే అనుకో, వారందరికీ మరి బాస్ అంటే ముఖ్యుడైన వారు ఒకరు ఉంటారు కదా. ఆయన ఎవరు? అసలు వాస్తవానికి దేవుళ్ళు లేనే లేరు అని చెప్తా ఉంది బైబుల్. దేవుడు ఒక్కడే. ఆ దేవుడను నేనే అన్నాడు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద దేవుడైన మీ దేవుడను నేనే అన్నది ఒక యెహోవా నామము తప్ప మరి ఏ నామము కూడా మరి నేనే దేవుడని చెప్పలేదండి. ఇదేం పిల్లరా, ఎంత వాస్తవికమైనది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని మనస్సు ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లలారా, ఈ రీతిగా మరి అబ్రాహాము మరి అన్వేషణలో ఉన్నప్పుడు, ఏ అన్వేషణ అది? సత్యాన్వేషణ. మరి వ్యర్థమైన అన్వేషణలు చేస్తూ ఉన్నారు ఈ రోజున, వాటి వలన ఉపయోగం లేదు. కానీ అబ్రాహాము దేవుని సత్యాన్వేషణలో ఉన్నాడు కనుక దేవుడు అబ్రాహామును దర్శించాడు. దేవుడే అబ్రాహామును పిలిచి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు వేరై నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ అబ్రాహాము వెంటనే మరి ఆయన పిలిచింది ఎవరో? మరి సత్యాన్వేషణలో ఉన్నాడు కదా. సత్యాన్వేషణలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక స్వరం వినిపించింది, నేను చూపించే దేశానికి నీ వెళ్ళు అన్నాడు. మరి అలా అనటంతో తండ్రిని, మరి తన సహోదరుని కుమారుని, భార్యని వెంట పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వచ్చేటప్పటికి తండ్రి చనిపోయాడు. అయినా దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పి వెంటనే ఆ దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు పలానా చోటకి మరి నువ్వు వెళ్ళు అన్నాడు. అబ్రాము అప్పటికి సత్యాన్వేషణలో ఉన్నాడు. మరి మాట్లాడింది ఆ సత్యవంతుడైన దేవుడేనా అని ఆలోచన చేశాడో లేదో. మరి ఆయన వెళ్ళమన్నాడు, వెంటనే ఆ దేశమునకు ప్రయాణమే వెళ్ళాడు. అంటే అబ్రాము ఏమయ్యాడు? మరి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు మాట్లాడతాడా, దేవుడు దర్శనమిస్తాడా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక స్వరం వినపడి, నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడా? ఇదేం పిల్లలు ఎంత ఆలోచన చేస్తాడు, ఎంత స్ట్రగుల్ అవుతాడు. అసలు పిలిచింది ఎవడు, మరి పిలిచిన వ్యక్తి ఎవరు, ఆయన ప్రత్యేకత ఏమిటి, ఆయన ఎవరు అనేటువంటిది ఎన్నో ఆలోచనలు మెదలవచ్చు. ఈరోజు మనమైతే మరి ఎక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడంటే వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి ఆ దినాన్న ప్రిదేన్ పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు అనే ఆయన ఒకడున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఒకడున్నాడు, ఆయనే ఈ సృష్టిని పాలిస్తూ ఉన్నాడు, ఆయన మాట మనం వినాలి, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు ఒకడున్నాడని నిరీక్షణ లేని సమయంలో దేవుని మాట విన్నాడు అబ్రాము. ఇదేం పిల్లరా, ఈ రోజున మనకు కూడా అబ్రాము జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే. సత్యవంతుడైన దేవుడు నిన్ను సజీవముగా ఉంచి మరి నిన్ను తన కంటి రెప్పలా కాపాడుతున్నటువంటి ఒక నామం ఉంది. అదే సజీవమైన పరిశుద్ధమైన దేవుని నామం. దేవుని పిల్లరా, నేను ప్రకటిస్తున్నటువంటి ఆ నామమే నజరేయుడైన యేసు క్రీస్తు నామం. ఆ నామము ద్వారానే మనం చలిస్తూ ఉన్నాము, జీవించగలుగుతా ఉన్నాము. దేవుని పిల్లరా, ఆ రోజు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, దేవుడని ఆయన ఒకడున్నాడు అనేటువంటి ఆ నమ్మకత్వం లేనప్పుడు దేవుని
మరి దేవునిని నమ్మాడు అబ్రాము. అందుకే దేవుడు ఆయన నేర్చుకున్నాడు. ప్రిదేని పిల్లల రెండో విషయం ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు, దేవుని మాట నమ్మాడు. ఆ దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు. దేవుడు దేనినైతే విడిచిపెట్టమన్నాడో దానిని విడిచిపెట్టాడు. మూడవది, ఆ వెళ్ళమన్న దేశానికి ఆయన ప్రయాణమే వెళ్ళాడు. 3 విషయాలు మనం అబ్రాము జీవితంలో చూడగలుగుతా ఉన్నాం. నిరీక్షణ లేనప్పుడు దేవుని మాట విన్నాడు. మరి నిరీక్షణ లేనప్పుడు మరి దేవుడు మరి వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి బయలుదేరాడు. ఇదేం పిల్లరా, ఎంత మరి గొప్ప లక్షణాలు అబ్రాము జీవితంలో. అందుకే దేవుడు అబ్రాముని ఎన్నుకున్నాడు. సత్యాన్వేషణలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవుని మాట వినాలి. దేవుడు మరి వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి. ఆయన మాట విని మరి అబ్రాము వెళ్ళాడు. ఆశీర్వదింపబడ్డా లేదండి? భూమి మీద ఉన్నటువంటి మరి మనమంతా కూడా మరి విశ్వాసులకు తండ్రిగా మరి అబ్రాము మరి కీర్తించబడ్డాడు. మరి స్నేహితుడిగా కీర్తించబడ్డాడు. దేవునికే స్నేహితుడైపోయాడటండి. ఇదేం పిల్లరా, మరి నిరీక్షణ లేనప్పుడు మరి దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా అబ్రాము మనకు కనపడతా ఉన్నాడు. ఇదేం పిల్లలు 4వ వచనంలో నుండి 6వ వచనంలో అదే మనం చూస్తూ ఉన్నాం. మరి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడగలవాడు. 75 ఏండ్ల వయస్సులో దేవుడు మరి అబ్రామును పిలిచినప్పుడు హారాను నుండి బయలుదేరి కనాను దేశానికి వెళ్ళాడు. అక్కడ కనానీయులు మరి నివసిస్తున్నటువంటి ప్రాంతం. అది కూడా అన్యదేశమే అయినా ఆ దేశాన్ని నీకు, నీ సంతానానికి నేను ఇస్తానని వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చడా లేదా? మరి తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆ దేశాన్ని వాగ్దాన భూమిగా అనుగ్రహించాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎప్పుడూ నిరర్ధకం కానీలేదు. మరి ఆదికాండం 1:28లో మొదటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ కుటుంబంలో అవిధేయత, పాపము, అజ్ఞాతిక్రమం జరిగితే మరొక వ్యక్తిని షేతు కుటుంబం ద్వారా నోవాహును ఎన్నుకున్నాడు. ఆశీర్వాదం నిరర్ధకం కాకూడదనే దేవుడు ఇలా ఆ యొక్క జాతులలో, ఆ యొక్క తరాలలో మరి దేవుడు పతనమైపోతున్న వారిని, మరి పతనమైతున్న వారిలో నుండి ఒక్కరిని దేవుడు ఎన్నుకోవడం, వారి ద్వారా తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, ఈ రోజున దేవుని మాట వింటూ ఉన్నావా? సత్యాన్వేషణ చేస్తూ ఉన్నావా? సత్యవంతుడైన దేవుని తెలుసు కూడా ఆయనకు మరి అనుగుణమైనటువంటి భయముతో కూడిన భక్తిని నువ్వు చేస్తూ ఉన్నావా? ఆయనకు చెందవలసినటువంటి ఆ స్తుతులు, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క మరి మర్యాదను, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మరి స్తోత్ర సంకీర్తనను నీవు ఇవ్వగలుగుతా ఉన్నావా? దేవుడు కీర్తనీయుడు, దేవుడు మహిమోన్నతుడు. ఆయనకు చెందవలసిన మహిమను, ఆయనకు చెందవలసినటువంటి ఆ యొక్క మరి మహిమను మనం ఆపాదించకుండా ఈ లోకంలో మనం బ్రతికిస్తూ ఉన్నాం. దేవుడు ఎంత ప్రేమమయుడండి, ఎంత దీర్ఘశాంతుడైన దేవుడని నామము ఆయనకు సరిగా సరిపోతుంది. మరి ఏ నామమున రక్షణ కలగదు? యేసు నామముననే రక్షణ మనకు కలుగుతూ ఉంది. కాబట్టి ఆ యేసునే నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆ సత్యవంతుడైన దేవుడే ఈ రోజున అబ్రామును పిలిచిన దేవుడే నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. అబ్రాము దేవుని మాట నమ్మి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. మరి ఈ రోజున దేవుడు ఉన్నాడని తెలుసు కూడా ఆయనకు భయపడటం లేదు. ఆ యథార్థమైన భక్తిని, నీతిని కలిగి ఉండటం లేదు. ఆయన గుణ లక్షణాలను కలిగి ఉండటం లేదు. మరి ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తూనే ఉన్నావు. ఎంతకాలము? ఇదేం పిల్లరా, ఆలోచన చేయండి. అబ్రాము జీవితము ఎంత మరి ఉన్నతమైనదో. ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని ఆశీర్వాదము మరి ఫుల్ఫిల్ అయిపోయింది అబ్రాము జీవితంలో. మరి దేవుడు నీకు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు కదా, నిన్ను ఆశీర్వదించాడు. నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని ఆ ఆశీర్వాదం నీకు కూడా మరి నిలిచే ఉంది. ఆశీర్వాదం నీ మీద ఉంది, కానీ నీవు ఫలింపులోకి రాకపోవడానికి కారణం ఏమిటి? సత్యవంతుడైన దేవుని తెలుసుకున్నాను అనుకుంటున్నావు, కానీ ఆయన గుణ లక్షణాలు ఒక్కటి కూడా నీలో కనిపించడం లేదు.
నీలో ఆ క్రియలు కనిపించడం లేదు. విశ్వాసమునకు తగిన క్రియ మనం కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి అబ్రాము ఏ రీతిగా దేవునికి లోబడ్డాడో, దేవుని మాట విన్నాడో, వెళ్ళమన్న చోటకు వెళ్ళాడో, ఈ రీతిగా నీవు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నీవు జీవిస్తున్నటువంటి నీ ప్రదేశంలో నీవు పరిశుద్ధంగా జీవించు. దేవుని మనసెరిగి, దేవుని చిత్తమేమిటో గ్రహించి, ఆయన మాట ప్రకారం జీవించే ఆ యొక్క ధన్యతను పొందుకో. ఆ తర్వాత దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇదేం పిల్లరా, ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం. రేపటి దినాన మరికొంత విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నైనా ఇదిగో తండ్రి, నిరీక్షణతో ఉన్నటువంటి నైనా నిరీక్షణ లేని సమయంలో అయా సత్యవంతుడైన దేవుడెవరో, ఆయన నాకు కనిపిస్తే బాగుండు అని సత్యాన్వేషణలో ఉన్నటువంటి అబ్రాముకు అయ్యా నీవు ప్రత్యక్షమై నీవు మాట్లాడి, నైనా ఇదిగో తండ్రి, నీవు వెళ్ళమన్న చోటకి, నైనా నీవు వెళ్ళమన్నటువంటి దేశానికి వెళ్ళేటట్లుగా అబ్రాము నైనా నీకు విధేయుడయ్యాడు. నైనా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అయ్యా నీ మాట విన్నాడు. ఇంటి వారిని, తన బంధువులను విడిచిపెట్టి నీ వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడయ్యా. ఆ రీతిగా మీ మాట వినేవారిగా అయ్యా ఇదిగో తండ్రి, నిరీక్షణ కలిగి నీలో నిలిచి ఉండేటువంటి కుటుంబాలుగా మేము మారటానికి కృప చూపండి. ఈ రోజున సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలుసుకొనకుండా ఆయన పతనమైపోతున్నటువంటి ఈ లోక జనాంగం అంతటిని, వారి ఆత్మలన్నిటిని మీ పాద సన్నిధికి తెస్తూ ఉన్నానయ్యా. అయ్యా సత్యాన్ని తెలుసుకొని ఇప్పటికైనా దేవుడు ఒక్కడే, ఆయనే మనలను పాలిస్తున్నటువంటి రారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు వారేనని ఈ లోకమంతా ఎరిగినట్లుగా ఇదిగో తండ్రి, పేరు ప్రఖ్యాతులు ఉన్న, ఆయన ధన సంపదలు ఉన్న, ఆయన సంతోషము సమాధానం లేని వారితో ఈరోజు మీరు మాట్లాడండి నైనా. వారి ఆత్మలోనైనా మీరు ప్రత్యక్షమై అయ్యా వారు నైనా ఉపద్రవంలో వారు పడబోతా ఉన్నారో సత్యాన్ని తెలుసుకునే వారిగా అయ్యా ఇదిగో తండ్రి, గొప్పవారిని, ధనవంతులైన వారిని లేపండి. వారిని నీకు సాక్షులుగా ఏర్పాటు చేయండి నాయన. వారు మాట్లాడుతూ ఉంటే నాయన ప్రజలందరూ కూడా మీ సత్యమైన వాక్కును నాయన వారు కూడా నాయన అనుభవించలాగిన సహాయం దయచేయమని ఈ రోజున ఆయన చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీకు విధేయులే బ్రతకడానికి మీ మాట విని అయ్యా మీరు నడవమన్న మార్గంలో నడిచేటువంటి ధన్యత అయినా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ దినము మేము చేయు ప్రయత్నాలు సమస్తమును దీవించమని నాయన మా ప్రయత్నాలలో మీ దూతల కాపుదల గురించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.